హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం రావినూతల సువర్ణాకరణన్ గారు రచించిన కానుక నవల చదువుకుంటున్నాం కదా. 5వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఆ రోజు సాయంత్రం ఉత్సాహంగా విజిల్ వేసుకుంటూ వచ్చాడు విఠల్. ఏం బావా, ఏదైనా ఉద్యోగం వచ్చిందా? ఆశగా అడిగింది జానకి. ఉద్యోగం కాదు జాని, నీకో గుడ్ న్యూస్. కుర్చీ ఆమెకు ఎదురుగా లాక్కుని కూర్చుంటూ అన్నాడు విఠల్. గుడ్ న్యూసా? అలా తెల్లబోకు మరి. వట్టి గుడ్ న్యూస్ కాదు, వెరీ గుడ్ న్యూస్. ముందు కూర్చో. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. అమ్మో, అంత మంచి వార్త ఏమిటి బాబు? అసలు ఇది విని నేను తట్టుకోగలనా? నవ్వుతూ కూర్చుంది జానకి. జాగ్రత్త, చెప్పేస్తున్నా. ఏమిటి బావా, కొంపతీసి అత్త మన పెళ్లికి లగ్నాలు పెట్టించలేదు కదా? కంగారుగా అంది జానకి. విఠల్ నవ్వేశాడు. అదేం కాదు కానీ ఆ ప్రమాదం అతి తొందరలోనే రాబోతోందని నాకు తెలుసు. మనం పెట్టిన గడువు కూడా తీరిపోతోంది. ఇక తొందరపడక తప్పదు. మనం ఈ మాత్రం ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నామంటే అది మనం అందరి దృష్టిలోనూ కాబోయే భార్యాభర్తలం గనక. అమ్మ నోరు కూడా మూతపడింది. అవునా? అవును బావా, కానీ అత్త రేపు హఠాత్తుగా ముహూర్తం పెట్టేస్తే ఎలా? ఆవిడ మాటలకి ఇద్దరం వంతబాడుతున్నాం కనుక ఇప్పుడు నోరెత్తటానికి వీల్లేదు. ఎలా బావా? బేలగా చూసింది జానకి. అందుకే కష్టపడి నీకు మంచి వార్త తెచ్చాను, ఉత్సాహంగా అన్నాడు విఠల్. ఉద్యోగం కాదంటున్నావు, మరేంటబ్బా మంచి వార్త? నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అంతటి మంచి వార్త. చెప్పుకో చూద్దాం. ఊహో, నా వల్ల కాదు, నువ్వే చెప్పేయి, గారాబంగా అంది జానకి. అయితే చెప్పేస్తున్నా, నాకు మంచి స్వీట్ ఇవ్వాలి. అబ్బబ్బ, చెప్పు బాబు. ఒక్క స్వీట్ కాదు, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల స్వీట్స్ చేసి పెడతాను. అంతేకాదు, నీకు ఇష్టమైన అష్టపది 10 సార్లు పాడి వినిపిస్తాను. సరేనా? ముందు చెప్పు, ఆతృతగా అంది జానకి. ఆమెకి విషయం ఏంటో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. మా ఫ్రెండ్ మూర్తి, నీకు తెలుసుగా, తనిక్కడే ఓ కాలేజీలో లెక్చరర్. అతను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ మధ్య మన ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూశాడుగా. అప్పుడు అందరూ అనుకున్నట్టే అతను అనుకుని, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా, నీ కాబోయే భార్య చాలా నిదానస్తురాలు, సహనశీలి అంటూ ఇంకా చాలా చాలా పొగిడాడు. నేను నవ్వేసి విషయమంతా చెప్తే బిత్తరపోయాడు. ఆ తర్వాత తన మనసులోని మాట నా చెవిలో వేశాడు. దమ్మిడి కట్నం లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటానని. నిజం జాని, నాకెంత సంతోషం వేసిందో తెలుసా? ఒక్కసారి అంత మనిషిని గాల్లోకి ఎత్తేసాననుకో, ఇక నీకు ఇంట్లో అవమానాలు, వెట్టి చాకరీలు ఉండవు, ఆనందంగా చెప్పుకుపోతున్నాడు విఠల్. కొయ్యబారిపోయింది జానకి. బావా, అతని ఆలోచనలకి ఆనకట్టబడింది. జానకి ముఖాన్ని చూసిన విఠల్ తెల్లబోయాడు. ఆ వార్త జానకికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందనుకున్నాడు. అతని అంచనా తారుమారైంది. జానకి ముఖం నిండా శ్రావణ మేఘాలు ఆక్రమించి వర్షించడానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి. జానీ అన్నాడు అయోమయంగా. సారీ బావా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, క్షమించు, వణుకుతున్న గొంతుతో అంది జానకి. మరీ ఆశ్చర్యపోయాడు విఠల్. జానీ, నా మాట సరిగ్గా విన్నావా? మూర్తి నీకు నచ్చలేదా? లేదు బావా, మూర్తిగారు నచ్చకపోవడం కాదు, నాకు అసలు పెళ్లి మీద ధ్యాస లేదు. నాకు అందరిలా పెళ్లి చేసుకునే అర్హతే లేదు. అంటే అంటే నువ్వు అసలు పెళ్ళే చేసుకోవా? జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? ఆశ్చర్యంగా అన్నాడు విఠల్. అవును బావా, నేను పెళ్లి చేసుకోను. ఇంతవరకు అలాగే అనుకుంటున్నాను. మరి ముందు మనసు మారితే చెప్పలేను. జానకి మాటలు మెల్లగానే అన్నా వాటిలో స్థిరత్వం ఉంది. కారణం? కారణం అంటే ప్రత్యేకంగా ఏం లేదు. కాదు, కారణం ఉంది బావా. అవును, నువ్వు సూర్యాన్ని ప్రేమించావు, వాడినే పెళ్లి చేసుకుందామనుకున్నావు. కానీ అమ్మ పడనివ్వలేదు. వాడికి వేరే పెళ్లి చేసేసింది. అందుకేగా. బావా ఆపు, అరిచింది జానకి. బిత్తరపోయాడు విఠల్. కాస్త నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి బావా. నేనేనాడు నిన్ను కానీ సూర్యం బావను కానీ కేవలం తోబుట్టువులుగా తప్ప వేరే ఏ భావంతోనూ చూడలేదు. నేను పెళ్లి చేసుకోననడానికి వేరే కారణం ఉంది. దయచేసి నన్ను అడగవద్దు. దుఃఖంతో గొంతు పూడుకుపోగా మెల్లిగా అంది జానకి. ఎవరినైనా ప్రేమించావా? ఆ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. మిగతా వివరాలు నేను అడగను. ప్రేమ, నాకు ప్రేమ. మనుగడే లేదన్న నాకు ఏ పూటకాపూట ఈ నీడ దూరమైపోతుందేమో,
పోతే ఏం చెయ్యాలి అనే సందేహాలతో కొట్టుమిట్టాడుతున్న నాకు ప్రేమించడానికో మనసు, దానికో సమయము, అవకాశము కూడానా? తెరలు తెరలుగా నవ్వి ఆ నవ్వే ఏడుపుగా మారి రెండు చేతుల్లోనూ ముఖాన్ని దాచుకున్న జానకిని చూస్తే విఠల్కి మనసంతా జాలితో నిండిపోయింది. సారీ జానీ, నిన్నీ నరకం నుంచి తప్పించాలనే తపన తప్ప నేను మరోలా ఆలోచించలేకపోయాను. నీ మనసు నొప్పిస్తే క్షమించు. ఇక నీ ముందు పెళ్లి మాట ఎత్తను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో జానీ, నీకేదైనా అవసరమైతే మాత్రం నీకు అండగా ఈ పిచ్చిబావ ఉంటాడని మాత్రం మర్చిపోకు అన్నాడు విఠల్. భారంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ కూర్చుండిపోయింది జానకి. ఏమిటి తన జీవితం? అడుగడుగునా సమస్యలే. ఈ సమస్యలు ఏనాటికైనా తీరేనా? ఏ సుఖాలు ఆశించకుండా ప్రశాంతంగా జీవనయానం సాగించాలనుకున్న తనకు ఎన్ని అవాంతరాలు! పసితనంలోనే అమ్మ పోవడమేంటి? నాన్న వెంటనే వేరే పెళ్లి చేసుకుని తనని దూరంగా నెట్టేయడమేమిటి? పోనీ ప్రాణప్రదంగా పెంచిన అమ్మమ్మ దగ్గరన్నా చదువుకోవడానికి అవకాశం లేకపోవడమేమిటి? ఇవన్నీ చాలక అమ్మమ్మ పోవడం, అండగా ఉంటాడనుకున్న చిన్న మామయ్య భార్య పోగానే ఆ స్థానానికి తనని ఆహ్వానించడమేమిటి? ఇవన్నీ అటుంచి వీధి గుమ్మం దాటని తనని ఓ కిరాతకుడు పతనం చేయటమేమిటి? లోకంలో తనకన్నా మరో నష్టజాతకురాలుంటుందా? ఆ రోజుల్లో ఎవరు ఏ కాస్త ఆదరించి విద్యాదానం చేసినా తనకి ఈనాడు ఇన్ని పాటలుండేవి కావు. కానీ విధిరాతను ఎవరూ తప్పించలేరు. జానకి శూన్యంలోకి చూస్తూ గతాన్ని నెమరు వేసుకుంది. భవిష్యత్తు తలుచుకుంటేనే భయంగా ఉంది ఆమెకు. ఎటు చూసినా రాళ్లబాటలాగే ఉంది. అది మర్చిపోవడానికి ఆమె సూర్యం బావమ్మ భార్య మాధవి గురించి తలుచుకుంది. మంచి కట్న కానుకలతో వచ్చిన ఈషన్ మాత్రం గర్వం కానీ అతిశయం కానీ లేని నిండు కొండ ఆమె. స్నేహశీలి. ఆమె ఉనికిలో జానకి 1000 ఏనుగుల బలం ఉన్నట్లు అనిపించింది. వయసులో దాదాపు ఇద్దరూ ఒకే ఈడువారైనా విఠల్కి కాబోయే భార్యగా జానకంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది మాధవికి. మాధవి, జానకి చాలా తొందరలో ఆత్మీయులైపోయారు. బహువచనం పోయి ఏకవచనంతో పిలుచుకునేవారు. మాధవి పుట్టిల్లు ఆ ఊరే. అందుకే మాధవి పురిటికని పుట్టింటికెళ్ళినా అడపాదడపా ఆమె రావడమో లేకపోతే వీళ్ళు వెళ్ళడమో జరుగుతూ ఉంటుంది. అయినా ఆమె ఎంటలేని లోటు జానకి కొట్టొచ్చినట్టుగా కనపడుతూనే ఉంది. తెల్లవారుతుండగా మెలకువ వచ్చింది జానకి. ఇంకా మళ్ళీ నిద్ర పట్టక కాఫీకి ఫిల్టర్ వేసి పాల కోసం చూస్తూ ఓ పుస్తకం పుచ్చుకుని హాల్లో కూర్చుంది. 4 పేజీలు చదివిందో లేదో ఫోన్ మోగింది. చేతిలోని పుస్తకం కింద పడేసి రిసీవర్ చేతిలోకి తీసుకుంది జానకి. అవునండి, ఒక్క క్షణం మామయ్యని పిలుస్తా ఉండండి. రిసీవర్ పక్కన పెట్టి వెనక్కి తిరిగేసరికి కామేశం, సూర్యం వస్తూ కనిపించారు. ఎవరు జానీ? ఇద్దరూ ఒకేసారి అడిగారు. ఆదుర్దాగా 2-3 రోజుల నుంచి మాధవి పురుటి గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. అదే మామయ్య, సూర్యం బావ మామగారు మాధవికి నొప్పులు వస్తుంటే హాస్పిటల్లో చేర్చారట గబగబా చెప్పింది జానకి. అప్పటికే ఫోన్ అందుకున్నాడు సూర్యుడు. అలాగా, సరే ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఫోన్ పెట్టేసి అతనికేసి ఆతృతగా చూశారు అంతా. అప్పుడే లేచి వచ్చిన భవానీతో సహా. మాధవికి నొప్పులు రాగానే జయంతి నర్సింగ్ హోమ్లో జాయిన్ చేశారట. చాలా కాంప్లికేటెడ్ కేసు, వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నారట డాక్టర్లు. మామగారు మనల్ని వెంటనే బయలుదేరి రమ్మన్నారు అన్నాడు సూర్యం. అతని ముఖం పాలిపోయింది. సూర్యం మాటలకి అంతా బిత్తరపోయారు. మళ్ళీ ఇదేం గొడవరా భగవంతుడా! ఈ ఈడు పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళే కావడం లేదు. ఈ పసిపిల్లకి ఆపరేషన్ ఏమిటి? అయినా ఇదేమైనా వెన్నుముదిరిన పిల్ల కనుక ఆపరేషన్ చేయటానికి అంటూ వాపోయింది భవాని. క్షణాల్లో హాస్పిటల్కి వెళ్ళడానికి తయారయ్యారు అంతా. బావా, ఒక్క క్షణం ఉండండి, పరగడుపున వెళ్ళటం ఎందుకు, కాస్త కాఫీ తాగేసి వెళ్ళండి అంటూ గబగబా పాల ప్యాకెట్లు తెచ్చి స్టవ్ మీద పాలుంచి పాలు కాగానే అందరికీ తలా కప్పు కాఫీ అందించింది. అందరూ వాకిట్లోకి వచ్చేసరికి కారు గ్యారేజ్లోంచి తీసి రెడీగా ఉంచాడు విఠల్. బాబా, మరేం కంగారు లేదు, మాధవికి పండు లాంటి బాబు పుడతాడు. నేను వెలుగొచ్చాక వస్తాను, వెంటనే ఫోన్ చేయండి. ఆరిందలా ధైర్యం చెప్తూ పంపింది జానకి. ఇంట్లోకి వచ్చి దినచర్యలో పాల్గొన్నదే కానీ ఏ పని చెయ్యాలనిపించలేదు జానకి. మనసంతా మాధవి చుట్టూ పరిభ్రమిస్తోంది. క్షణానికి ఎవరైనా వస్తున్నారేమో అని
వీధిలోకి వెళ్ళి చూస్తోంది. ఫోన్ ఎక్కడ మోగుతుందో అని పెరటికేసి వెళ్ళనే లేదు. టైం గడుస్తున్న కొద్దీ జానకిలో ఆరాటం పెరిగిపోసాగింది. మాధవ్కేం జరగకుండా చల్లగా చూడు స్వామి అని తన ఇష్టదైవానికి మొక్కుకుంది. మాధవి ఎంత మంచిది. మాధవి సూర్యం బావలది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. వాళ్ళది ప్రేమ పెళ్లి కాదు, 100కి 100 పాళ్ళు పెద్దలు చేసిన పెళ్లి. పెళ్లి చూపుల నాడు తప్ప ఒకరినొకరు చూసుకుని ఎరగరు. పచ్చని పందిట్లో మంగళ వాయిద్యాల ఘోషలో, పురోహితుల పవిత్ర మంత్రాలతో, పెద్దల శుభాశీస్సుల అక్షతల రూపంలో వర్షంలా కురుస్తుంటే, పవిత్ర మాంగళ్యాన్ని వణుకుతున్న చేతులతో సూర్యంబావ కడుతూ ఉంటే, ఆ మాంగళ్యాన్ని పట్టుకుని సిగ్గులు తెరల బరువుతో శిరస్సు వంచినా అలవోకగా చూసిన మాధవి చూపుల్లో ఎంత కాంతి, సూర్యంబావ కళ్ళల్లో ఎంత అనురాగం. నిన్న ఎవరికెవరో, నేడు ఒకరికొకరు. ఇదంతా వారి మనసుల్లో ఉందా? వేదఘోషలో ఉందా? కాక పెద్దల ఆశీర్వాద బలమా? అదీగాక పచ్చని పసుపు దారాల్లో గుచ్చిన ఆ మంగళసూత్రంలో ఉందా? ఆలోచిస్తున్న జానకి ఫోన్ మోగడంతో తుళ్ళిపడి ఈ లోకంలోకి వచ్చింది. రిసీవర్ పట్టుకున్న చెయ్యి సన్నగా వణుకుతోంది. హలో హలో, నేను బావా. ఓ ట్విన్సా? కంగ్రాచులేషన్స్. సారీ, డబుల్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడే వస్తాను. జానకి, మాకు ఇంక పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు డాక్టర్, చెప్పాడు సూర్యం. పోనిద్దు, వీరిద్దరూ బాగుంటే అంతే చాలు. ఇవన్నీ మనసులో పెట్టుకుని మాధవిని మరీ కంగారు పెట్టకు అని ఫోన్ పెట్టేసి కూలబడింది జానకి. ఇందాకటి నుంచి పడ్డ ఆదుర్ద అంతా పోయి ఆ స్థానంలో నీరసం ఆవహించింది. ఏమైనా మాధవి పిల్లలు క్షేమం, అంతే చాలు. తేలిగ్గా నిట్టూర్చి ఫ్లాస్క్ నిండా కాఫీ పోసి చీర మార్చుకుని ఇంటికి తాళం వేసి బయలుదేరింది జానకి. జానకి నర్సింగ్ హోమ్కి వెళ్ళేసరికి అందరూ వరండాలో నిల్చుని ఉన్నారు. అత్త, మాధవి ఎక్కడుంది అడిగింది జానకి ఆతృతగా. అదిగో అక్కడ అన్నట్టు చేత్తోనే చూపించింది భవాని. ఆవిడ ముఖం అంత ఆనందంగా లేదు. మరి స్పృహ రాలేదు జానీ అన్నాడు కామేశం. ఏంటత్త, ఎలా ఉంది మాధవి? పిల్లలు బాగున్నారా? తను చూసుకుందా? అసలు ఎంతవరకు స్పృహ రానే లేదా ఆతృతగా అడిగింది జానకి. స్పృహ వచ్చింది, మళ్ళీ వెంటనే పోయింది. పిల్లల్ని చూడనైనా లేదు దిగులుగా అంది భవాని. పిల్లలు బాగున్నారా? బాగానే ఉన్నారు, కానీ ఇద్దరూ ఆడపిల్లలే. ఇక పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. పోనీ అత్త, ఈ రోజుల్లో ఆడేమిటి మగేమిటి, వీళ్ళిద్దరూ బాగుంటే చాలదు తేలిగ్గా అనేసింది జానకి. అమ్మా, మాధవికి స్పృహ వచ్చింది గుమ్మంలోంచే పిలిచాడు సూర్యం. బెలబెల్లాడుతూ అంతా మాధవి ఉన్న గదిలోకి వెళ్ళారు. స్పెషల్ రూమ్లో మంచం మీద పడుకుని ఉంది మాధవి. అంతకుముందే థియేటర్ నుంచి తీసుకొచ్చారట. తెల్లటి దుప్పటి మెడ వరకు కప్పి ఉంది. ముఖమంతా పాలిపోయినట్లు నీరసంగా ఉన్న ఓవైపు ఆనందం, మరోవైపు దిగులు కనిపిస్తున్నాయి మాధవి ముఖంలో. తలవైపు తల్లి కూర్చుని ఫ్లాస్క్లోని కాఫీ గ్లాసులోకి వంచి చల్లారబెడుతోంది కూతురుకు పట్టడానికి. అందరినీ చూసి పలకరింపుగా నవ్వింది మాధవి. ఎలా ఉంది మధు? సూర్యం దగ్గరికి రాగా అత్తగారు పక్కకు తప్పుకుంది. బాగానే ఉంది అన్నట్లు చిన్నగా నవ్వింది మాధవి. కానీ 2 కళ్ళల్లోంచి నీరు ప్రవహిస్తోంది. చి, ఏమిటిది పిచ్చిదాన్లా? ఇప్పుడేమైందని లాలనగా అన్నాడు సూర్యం. కామేశం జాగ్రత్తగా పాపనెత్తుకుని, ఇదిగో ఇది నా మనవరాలు, ఇది నీ మనవరాలు. ఇద్దరికి పేచీ లేకుండా ఇద్దరిని కనిచ్చింది కోడలు. తన చేతిలోని పాపకేసి పక్కనే ఉయ్యాల్లో ఉన్న పాపకేసి మురిపంగా చూస్తూ అన్నాడు. భవాని ఉయ్యాల్లో ఉన్న పాపను ఎత్తుకుని మెల్లగా ముద్దు పెట్టుకుంది. అదేం కుదరదు బావగారు, అది మీ మనవరాలు, ఇది నా మనవరాలు. కామేశం చేతిలోని పాప బొగ్గల్ని సున్నితంగా తాకుతూ అన్నాడు మాధవి తండ్రి నవ్వుతూ. అందరూ నవ్వారు. మాధవి ముఖంలో దిగులు తగ్గి వెలుగు తొంగి చూసింది. అయితే నా మాట ఏమిటి? వీళ్ళమ్మని నేను ఎన్నిసార్లు హాస్పిటల్కి తీసుకొచ్చి చూయించాను. అందుకే ఇది నా పాప. నువ్వు పేరుకు మాత్రమే తల్లివి, పెంచేదంతా నేనే అంది జానకి అత్త చేతిలోని పాపను అందుకుని గుండెలకు పత్తుకుంటూ. మాధవ్కి కాన్పు కష్టమైతే ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు. ముందు మాధవి ఒప్పుకోలేదు, కానీ తప్పనిసరి కామేశం సూర్యం పట్టుబట్టడంతో ఆపరేషన్ జరిగిపోయింది. ఇద్దరూ ఆడపిల్లలే అని కాస్త నిరాశపడినా ముద్దుగా రబ్బరు బొమ్మల్లా ఉన్న మిసమిసలాడుతున్న మనవరాళ్లను చూసిన భవానీకి ఆ నిరాశ ఎగిరిపోయింది. ఆపరేషన్ కారణంగా మాధవిని 11వ రోజున ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఆ రోజే పుణ్యావహనం
అది చేయించడం మూలాన భవానీ వాళ్ళందరూ వియ్యాల వారింట్లోనే ఉన్నారు. బారసాల 3వ నెలలో తమ ఇంటనే చేసుకుంటామని చెప్పి మాధవిని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కామేశం వాళ్ళంతా ఇంటికి వచ్చేశారు. ఆ తరువాత సూర్యం ప్రతిరోజు మిగతా వాళ్ళు అడపాదడపా మాధవిని పాపల్ని చూసి వస్తూనే ఉన్నారు. 3 నెలలు నిండగానే ఓ మంచి రోజు నిర్ణయించి మాధవిని పిల్లల్ని సారితో సహా తీసుకొచ్చి దించారు మాధవి తల్లిదండ్రులు. ఏమిటో వదిన గారు, ఈ 3 నెలల నుండి ఇల్లంతా ఈ పసివాళ్లతో సందడిగా ఉంది. ఇక ఇల్లంతా పోసిపోతోంది. ఎలా తోస్తోందో ఏమో దిగులుగా అంది మాధవి తల్లి భవానీతో. అయితే ఇక మీ మనవరాళ్లతో ఇక్కడే ఉండిపోండి నవ్వుతూ అంది భవానీ. ఇల్లంతా సందడిగా ఉంది. జానకి ఎంతసేపు ఆ పసివాళ్లను వదలడం లేదు. పౌడర్ రాసి బొట్టు కాటుగా పెట్టి నిమిషానికో గౌను మార్చి వాళ్ళని కిందికి దించడం లేదు. బారసాలకి అందరికీ శుభలేఖలు వెళ్ళాయి. అదే మొదలు అదే చివర అనుకున్న సూర్యం ఈ ఫంక్షన్కి తన ఫ్రెండ్స్ని ఆఫీస్ వాళ్ళని అందరినీ ఆహ్వానించాడు. కామేశం కూడా తొలిసారిగా తాతైన ఆనందంలో ఏర్పాట్లన్నీ పెద్ద ఎత్తునే చేస్తున్నాడు. పిల్లలిద్దరికీ మురుగులు గొలుసులు అమ్మమ్మ చేయిస్తే మెడలోకి గొలుసులు బామ్మ చేయించింది. అత్త ఇందిర చెరో వెండి గిన్నె చేయించింది. చుట్టాలు ఒక్కొక్కరే దిగుతున్నారు. ఇల్లంతా చాలా సందడిగా ఉంది. ఆ రోజు పసిపిల్లలకు ఒళ్ళు తుడిచి పౌడర్ వేస్తున్న జానకి హాల్లో నుంచి చిన్నమామయ్య గొంతు విని తుల్లిపడింది. మామూలుగా అయితే అతని రాక ఆమెకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. కానీ ఎప్పుడైతే ఆమెను పెళ్ళాడాలని చూశాడో అప్పటి నుంచి అతన్ని చూడాలంటేనే ఓ విధమైన బిడియం దడ ఆవహించేస్తున్నాయి జానకిని. ఇప్పుడు ఆవిడ వచ్చేసి ఉంటుంది. ఎలా ఉంటుందో, బావిగాడికి ఆవిడ దగ్గరయిందో లేదో. ఆవిడ గ్రాడ్యుయేట్ అట. చూస్తూ చూస్తూ 4 పిల్లల్ని కన్న తండ్రిని ఎలా చేసుకుంది? అందున ప్రతి స్త్రీ కోరుకునే మాతృత్వాన్ని కూడా ప్రసాదించలేని మామయ్యని. ఒకవేళ మామయ్య ఆపరేషన్ చేయించుకున్న సంగతి ఆవిడకు తెలియదేమో పాపం. మామయ్య అత్తపోయిన 3వ నెలలోపే ఓ పేదింటి పిల్లని చేసుకున్నాడని విని మరీ బాధపడింది జానకి. ఆమె పిల్లల్ని ఎలా చూస్తోందో, బాగానే చూస్తూ ఉంటుంది. ప్రశ్న జవాబు కూడా తనే చెప్పుకుని తృప్తి పడేది. మగాడు ఏం చేసినా చెల్లుతుంది. అదే స్త్రీ చేస్తే స్త్రీ జాతే దుమ్మెత్తిపోస్తుంది. భర్త పోతే భార్య రూపే మారిపోతుంది. ఆవిడ ఎలాంటి అలంకరణ లేకుండా చాకరీ చేస్తూ జీవోత్సవంలా బ్రతకాలి. అదే మగాడికి భార్య పోతే శవం కూడా లేవకముందే పెళ్లి మీద ఆలోచనలు. పిల్లనిస్తామంటూ కన్నతండ్రులు ఉత్సాహంగా ముందుకొస్తారు. 10 కాలాల పాటు కాపురం చేసి 10 మంది పిల్లల్ని కని ప్రాణంలో ప్రాణంగా మసిలిన భార్య కన్ను మూస్తే ఆవిడ్ని క్షణాల్లో మర్చిపోయి బూడిద చేసి రాగానే పెళ్లి కొడుకై కూర్చుంటాడు మగాడు. ఇది మన స్త్రీ జాతికి జరిగే గౌరవం. భార్యాభర్తలు ఒకే ఆఫీసులో ఒకే రకం ఉద్యోగాలు చేస్తున్నా ఇంటికి రాగానే భర్త తన మగతనపు హోదా చూపాల్సిందే. భార్య పిల్లలతోనూ ఇంటి పనులతోనూ సతమతమవుతుంటే హాల్లో పేపర్ తిరగేస్తున్న పురుష పొంగవుడు తిరిగి చూడడు సరిగదా. ఆ పేపర్తోనే వచ్చి ఏమిటి గొడవ, కాస్త పిల్లల్ని సముదాయించలేవా అని ఇంకాస్త ముదిరితే అసలు నువ్వు ఆడదానివేనా? వేళకి భర్తకి పిల్లలకి అన్నీ అమర్చాలని తెలియదా? మా ఫ్రెండ్ భార్య చూడు, అతని మాట అతని నోట్లో ఉండగానే ఆమె గ్రహించి చేసేస్తుంది. అలా ఉండాలి ఆడదంటే అని విసుక్కుంటాడు. ఆవిడ కూడా కాస్త చిరాకు పడి, మీ ఫ్రెండ్ భార్యలా నేను ఇంటి పట్టునే ఉండి ఇంటి నిండా నౌకర్లు చాకర్లు ఉంటే ఆవిడలా ఏం కర్మ, అంతకన్నా ఎక్కువగానే చేసేదాన్ని అన్నదంటే ఇక కురుక్షేత్ర రణరంగమే ఆ ఇల్లు. అబ్బా, మామయ్య మాట విన్న నాకు ఎన్ని ఊహలు వస్తున్నాయి అనుకుంటూ చాలా నిర్లిప్తంగా కూర్చుండిపోయింది జానకి. పసివాళ్ళిద్దరూ నిద్రపోయారు. హాల్లోంచి అత్త మామయ్యల కుశల ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏమ్మా లత, ఏమిటి విశేషాలు? ఉండబోయి గోపాలం, కాస్త కాఫీ తాగి స్నానాలు చేద్దురు గాని అంది భవానీ మర్యాదలు చేస్తూ. అంతా బాగానే ఉన్నాం అక్కయ్య, గోపాలం భార్య అంది. ఇదిగో జానకి, మీ గోపాలం మామయ్య వచ్చాడు చూసావా? పెద్దగా పిలిచింది భవానీ. ఇక తప్పదన్నట్లు హాల్లోకి వచ్చింది జానకి. ఏం జానీ, బాగున్నావా? పలకరింపుగా అన్నాడు గోపాలం. ముభావంగా అంది జానకి. చాలా పెద్దదానివైపోయావు. ఇదిగో ఈవిడే మీ కొత్త అత్త. విచారరేఖలు కించిత్ లేకుండా భార్యను పరిచయం చేశాడు గోపాలం. నమస్కారం, చేతులు జోడించింది జానకి. నమస్కారం, చిన్నగా నవ్వింది కొత్త అత్త లత.
కాఫీ తెస్తాను. ఎవరో తరుముతున్నట్లు లోనికి వెళ్ళబోయిన జానకిని ఆపి, ఆగు నేను వస్తానంటూ జానకిని అనుసరించింది లత. ఆవిడ చనువుకి కాస్త ఆశ్చర్యపడుతూ లోపలికి వెళ్ళి స్టవ్ మీద పాలు పెట్టింది జానకి. లత శారద కన్నా చాలా అందంగా ఉంది, చదువుకున్నది, సంస్కారం కూడా ఉన్నట్లే ఉంది. పాపం ఎలాంటి పరిస్థితుల్లో మావయ్యను చేసుకుందో దీర్ఘంగా నిట్టూర్చింది జానకి. ఏం జానకి, నీ శారదత్త జ్ఞాపకం వచ్చి నేను రాక్షసులా కనిపిస్తున్నానా? అదోలా నవ్వుతూ అంది లత. అబ్బెబ్బే, కంగారు పడిపోయింది జానకి. జానకి కంగారు చూసి పక్కున నవ్వింది లత. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను చూద్దామనే. కాసేపు నన్నే మీ శారదత్త అనుకో. నిన్ను మీ అత్త వాళ్లే పెంచి పెద్ద చేశారట కదా అంది. అవును అన్నట్లుగా తల ఊపింది జానకి. 2 కప్పుల్లోకి కాఫీ వంచి, ఇది మామయ్యలకి ఇచ్చిరండి ప్లీజ్ అంది జానకి. ఎందుకు, నువ్వే ఇవ్వు అంది లత. ప్లీజ్ మీరివ్వండి అదోలా అంది జానకి. జానకిని చూసి జాలిగా నవ్వింది లత. ఆమె వింది. భర్త ఈ పిల్లని పెళ్లి చేసుకుంటానన్నాడని. పర్వాలేదమ్మా, వెళ్ళిచ్చిరా. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు? నిన్నెత్తుకుని పెంచిన మామయ్యలేగా. మధ్యలో ఏదో పరిస్థితుల ప్రభావం పడి కాస్త తప్పుగా ఆలోచించినా ఇప్పుడు మీ మామయ్య పూర్తిగా మారిపోయారు. ముమ్మూర్తులా నీ చిన్నప్పటి గోపాలం మామయ్యే, వెళ్ళిచ్చిరా అంది. గంభీరంగా అంటున్న లతకేసి ఓసారి చూసి కాఫీ కప్పుల్ని పట్టుకుని హాల్లోకి వెళ్ళింది జానకి. మామయ్యలిద్దరికీ కాఫీలు అందించింది. అన్నయ్య, జానకి మంచి రంగు ఒళ్ళు వచ్చింది, లాభం లేదు, ఇంకా పెళ్లి చేసేయాల్సిందే అదోలా తనకేసి చూస్తూ అంటున్న మామయ్య మాటలకి జానకి ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకుతున్నట్లు అనిపించింది. ఇతనేనా పాత గోపాలం మామయ్య? కాదు, కానే కాదు. ఆ మామయ్య కళ్ళలో ఆదరణ, అభిమానం, ప్రేమ పోటీ పడి తొంగి చూసేవి. కానీ ఇతని కళ్ళల్లో లాలస, ఓ విధమైన వెకిలితనం, చూపుల్లో ఆకలి, నేనంటే నేనని దూసుకొస్తున్నాయి. పరాయి వారున్నారనైనా లేకుండా తల నెరిసి తనువు వడలినా కూతురులాంటి తనకేసి చూసే ఆ చూపులకి జానకి అణువణువు అసహ్యంతో నిండిపోయింది. ఆ చూపుల నుంచి తప్పుకోవడానికి అన్నట్లుగా ఒక్క ఉదుటున వంటింట్లోకి వచ్చి పడింది. ఇచ్చావా? చిరునవ్వుతో అడిగింది లత. మౌనంగా తల ఊపింది జానకి. కాసేపు మాట్లాడి తన మంచితనంతో జానకిని ఆకట్టుకుంది లత. బావిగాడిని రమ్మని జానకి ఎంత బతిమాలినా వాడు రాలేదు. పైగా లత బయట చాటున దాగి జానకిని కొత్తగా చూస్తున్నాడు. అవును, వాడికి నేను ఎలా గుర్తుంటాను? బాధగా నిట్టూర్చింది జానకి. లత వచ్చాక జానకి ఎంతో అండగా ఉంది. వంటవాళ్ళు వంట అది చేస్తున్నా పై పనులు ఇద్దరూ కలిసి హాయిగా చేసుకుంటున్నారు. ఇందిర అప్పుడే అంతంత మాత్రం. ఇప్పుడు ఆడపడుచు హోదాలో వచ్చిందేమో, భర్తతో కబుర్లలో పడి మేడ దిగటమే లేదు. కాఫీ టిఫిన్లు కూడా పైకే పంపుతోంది భవాని. లతని మాధవికి పరిచయం చేసింది జానకి. లతకి జ్వరం రావడం మూలంగా సూర్యం, ఇందిర పెళ్లికి రాలేదు. మాధవికి కూడా లత ప్రవర్తన ఎంతగానో నచ్చింది. మర్నాడే బారసాల. ఇల్లంతా చుట్టుపక్కలతో నిండిపోయింది. పాపలకి సాంబ్రాణి తేవడానికి గదిలోకి రాబోయిన జానకి ఏదో తన గురించే మాట్లాడుతున్నారని గ్రహించి అక్కడే ఆగిపోయింది. ఏమే బాను, నీ పెద్ద కొడుకు పెళ్ళెప్పుడు? భవానీకి పిన్ని వరుసయ్యే ఓ ముసలావిడ అడుగుతోంది. అదే పిన్ని, ఇక చేసేయాలి నసికింది భవానీ. ఇంకా ఆలోచనేంటి? ఓ మూల వాడికన్నా చిన్నవాడు బిడ్డల తండ్రి అయితే వీడికి ఇంకా పెళ్ళే కాలేదంటే చూసే వాళ్ళకైనా బాగుండొద్దు. అందులోనూ పిల్ల కుదిరిందాయే. అది ఇంటర్ పూర్తి కానీ అంటే అలాగే అని ఊరుకున్నాను. వాడి సృష్టి మూలంగా వాడి చదువు వెనకబడిందని నీకు తెలుసుగా. ఈ రోజుల్లో పిల్లలకి తమ కాళ్ల మీద తాము నిలబడాలనే ఆరాటం ఎక్కువ. ముందే పెళ్ళిళ్ళు చేస్తే చదువు సాగదని వాళ్ళ గొడవ. ఇక చదువైపోయిందిగా, చేసేయాలి. ఆ పైన చదువుకోవాలంటే పెళ్ళయ్యాకే సంజాయిషిగా అంది భవాని. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఆలస్యం చెయ్యకు. అసలే రోజులు బాలేవు. ఆ మోడం పోగానే లగ్నాలు పెట్టించు. ఇంకా బిఏలు ఎంఏలు అంటే మాత్రం ఒప్పుకోకు. జాగ్రత్త, ఈడేరిన పిల్లలు. ఆ తరువాత గుండెలు బాదుకున్నా ఫలితం ఉండదు అంటూ తన అమూల్యమైన సలహా పారేసింది. అలాగే పిన్ని, ఇక ఆగను అన్నట్టుగా ముందే చెప్తున్నా. నువ్వు నెల్లాళ్ళు ముందే రావాలి పెళ్ళికి. నీకన్నా మాకు పెద్ద దిక్కు ఎవరున్నారు కనుక ఆవిడ్ని మొలక చెట్టెక్కిచ్చేసింది భవాని. సరేలేవే, అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వు పెళ్లి చెయ్యాలే గాని రెక్కలు కట్టుకుని వాళ్ళను మురిసిపోతూ అంది ముసలామె. గడపలో నిల్చుని మొత్తం విన్న జానకి కొయ్యబారిపోయింది.
ఏదైతే రాబోతోందని తను భయపడుతుందో ఆ ఆపద అతి త్వరలో రాబోతోంది. ఏం చెయ్యాలి? అయోమయంగా అయిపోయింది మనసంతా. ఏం జానకి, సాంబ్రాణి ఏదమ్మా? ఎంతసేపటికి రాకపోతే తనే వచ్చింది మాధవి తల్లి సాంబ్రాణి కోసం. అదే కనిపించడం లేదు, గొణికింది జానకి. ఏమిటి అది? భవానీ అడిగింది. సాంబ్రాణి, గొణిగింది జానకి. ఇదే ఇక్కడే ఉందిగా, వింతగా చూసింది భవానీ. నాకు కనిపించలేదు అనేసి సాంబ్రాణి సీసా తీసుకుని వెళ్ళిపోయింది జానకి. జానకి కంగారు చూసి బొగ్గలు నొక్కుకుంది భవానీ. ఏమిటి పిల్ల పరధ్యానం అంది మెల్లగా. పరధ్యానం కాక మరేమిటి? ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగకపోతే పరధ్యానం కాక మరేమిటి? సన్నాయి నొక్కులు నొక్కింది ఆవిడ పిన్నిగారు. నిజమే, ముసిముసిగా నవ్వింది భవానీ. జానకి పరధ్యానం మరోలా ఊహించుకుని బారసాల సవ్యంగా జరిగిపోయింది. పాపలకి కాంతి, శాంతి అని పేర్లు పెట్టారు. పేటల మీద సూర్యం ఓ పిల్లని, మాధవి ఓ పిల్లని ఎత్తుకుని కూర్చుంటే జానకి భలే తమాషాగా ఉంది. ఆ సాయంత్రం పెద్ద పార్టీ జరిగింది. మర్నాడు దాదాపు అందరూ వెళ్ళిపోయారు. గోపాలం, లత కూడా వెళ్ళిపోయారు. ఆ రోజు పనిపిల్ల రంగి పాపలకు నీళ్లు పోసి ఇవ్వగానే మెత్తని తువాలుతో తుడిచి పౌడర్ అది వేసి ఇద్దరికీ చక్కని గౌన్లు తొడిగి మాధవి దగ్గరకు తీసుకెళ్ళింది జానకి. మొదట్లో హాస్పిటల్లో నర్సులు ఇద్దరేసి పిల్లల్ని పొందిగ్గా ఎత్తుకోవటం చూసి ఆశ్చర్యపోయిన జానకి ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని చక్కగా ఎత్తుకుంటోంది. నీకెందుకు జానకి ఆ పిల్లల గొడవ? రంగి స్నానం చేయిస్తుంది, అమ్మ పంపిన ఆయా మిగతా పనులు చూస్తుంది, నువ్వు ఫ్రీగా హాయిగా ఉండు నవ్వుతూ అంది మాధవి. బాగుంది, చేసేవారు లేరనా నేను చేయడం? నాకు చెయ్యాలనిపించింది, చేస్తున్నాను అంతే. సరే తల్లి, నీ ఇష్టం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఇలాగే నువ్వు చేసావంటే పెళ్ళైనా నిన్ను వదలరు, జాగ్రత్త. ఆ తర్వాత నన్నని లాభం లేదు బెదిరించింది మాధవి. నిజమే మాధవి, పసివాళ్ళకేం తెలుసు? ఎవరు లాలించి దగ్గరకు తీస్తే వాళ్లే ఆత్మీయులు అనుకుంటారు. పాపం పుణ్యం తెలియని పసిడి మొగ్గలు వీళ్లే పెద్దవారే. అంతెందుకు, ఆ బాబిగాడు చూడు, చిన్నప్పుడు నన్ను వదిలి ఉండలేకపోయేవాడు. ఇప్పుడు బతిమాలనా నా దగ్గరకే రాలేదు. లతలో ఆత్మీయులను చూసుకుంటున్నాడు కాబోలు నిట్టూరుస్తూ అంది జానకి. అవును జానకి, పసివాళ్ళకేం తెలుసు? మెత్తని మట్టి ముద్దలు, మనం ఎలా మలుచుకుంటే అలా రూపుదిద్దుకుంటారు ఒప్పుకుంది మాధవి. పోనీ ఓ పంచేయి మాధవి, తమాషాగా అంది జానకి. ఏమిటి? నీ పిల్లల్లో ఒకదాన్ని నాకిచ్చేయి, నా పిల్లగా పెంచుకుంటాను ఆప్యాయంగా పసివాళ్లని గుండెలకు హత్తుకుంటూ అంది జానకి. పక్కున నవ్వింది మాధవి. ఎందుకా నవ్వు? చిరుకోపంతో అంది జానకి. లేకపోతే ఏమిటి జానకి? ఎవరో పిల్లల్ని పెంచుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది? నువ్వు మా బావగారు తలుచుకోవాలే కానీ నెత్తిన 4 అక్షంతలు పడ్డం ఎంతసేపు? ఆ తర్వాత సంవత్సరం తిరగకుండానే నీ ఒళ్ళో పండంటి బాబు దోగాడటం ఎంతసేపు? చిలిపిగా అంటున్న మాధవి జానకి ముఖం చూసి బతుక్కుమంది. జానకి ముఖం పాలిపోయింది. ఆమె ముఖం ఎందుకు అలా అయిపోయిందో అర్థం కాలేదు మాధవికి. సారీ జానీ, నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా? ఆదుర్దాగా అడిగింది. ఆహాహా, అదేం లేదు మాధవి, నువ్వేం తప్పుగా మాట్లాడలేదు. కానీ నా మనసే ఎందుకో బాగోలేదు. వస్తా. పసివాళ్లను పడుకోబెట్టి చరచరా వెళ్ళిపోతున్న జానకిని చూసి నిర్ఘాంతపోయింది మాధవి. ఎందుకు జానకి అలా అయిపోయింది? నా హాస్యం మరీ మోటుగా ఉందా? లేకపోతే బావగారంటే ఈమెకి ఇష్టం లేదా? అలాంటిదేం ఉన్నట్టు లేదే. ఇద్దరికీ పెళ్లి కాబోతోందని అందరికీ తెలుసాయే. మరి ఎందుకలా పాలిపోయిందా ఆ ముఖం? ఏమిటో సరదాకి తానన్న మాట ఆ పిల్లని ఎంతగా బాధిస్తుందనుకోలేదు అనుకుని బాధపడింది మాధవి. భోజనాల ముందు పెళ్లి మాట ఎత్తనే ఎత్తింది భవాని. అరే వెటల్, ఇక లగ్నాలు పెట్టించనా అంది. భోంచేస్తున్న వెటల్కి పలమారింది. గబగబా గ్లాసులు నీళ్లు తాగి, ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందరమ్మా? గారాబంగా పాటే పాడాడు. మీకేం తొందర లేదు, తొందరల్లా మాకే. ముందు పెళ్లి చేసుకుని మాకు నలుసును కనిచ్చారో ఇక మీ జోలికే రాను నవ్వుతూ అంది భవాని. నేతి గిన్నెతో రాబోయిన జానకి అక్కడే ఆగిపోయింది. ఆగిందానివి ఎలాగూ ఇన్నాళ్ళు ఆగావుగా, ఇంకా కొద్ది రోజులు ఆగమ్మా ప్లీజ్. ఆ తర్వాత ఒక్క నలుసేం కర్మ, 10 మంది నలుసులను కనిస్తాం. అంతవరకు సూర్యం పిల్లలు ఉండనే ఉన్నారాయే హాస్యంగా తేల్చేయబోయాడు విఠల్. అదేం కుదరదు, ఇప్పటికే పెద్దవాడికి చేయకుండా చిన్నాడికి చేశారేం అని కుదిరిన పిల్లల్ని ఇలా సంవత్సరాల తరబడి విడిగా ఉంచితే పాపమని అడ్డమైన వాళ్ళు సలహాలు పారేస్తుంటే చెప్పలేక చస్తున్నా. విఠల్ మాటలు తేలిగ్గా తోసిపుచ్చింది భవాని. కానీ అమ్మ, ఇదిగో విఠల్, పెళ్ళంటే బోలెడు పనులుంటాయి.
ఎంత టైమూ చాలదు, అందుకే ముందే లగ్నాలు పెట్టుకుంటే మంచిది. ఇక వినడానికి ఏం లేనట్లు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది భవాని. అంతవరకు సర్పద్రష్టలా ఆగిపోయిన జానకి తేరుకుని టేబుల్ మీద నేతిగిన్నె పెట్టి వెళ్ళిపోయింది. తడబడుతూ వెళుతున్న జానకిని చూస్తూ ఉండిపోయాడు విఠల్. విషయాన్ని ఎంత దాకా తెచ్చుండకూడదు. ధైర్యంగా ఆనాడే చెప్పి ఉంటే ఇద్దరికీ ఎంత మదన ఉండేది కాదు. అయినా అమ్మకి తనెందుకు ఎంత భయపడతాడు మొదటిసారిగా అనుకున్నాడు విఠల్. భయం కాదు, ఆ రోజు అంతకన్నా మరో మార్గం లేదు. ఈ అస్త్రమే వేసి ఉండకపోతే జానకి ఈ ఇంట స్థానమే ఉండేది కాదు. అమాయకురాలైన ఆ పిల్ల బాధపడకూడదనే తన తపన. ఏమైనా సరే ఈ నాటకానికిక తెరదించేయాల్సిందే అని గట్టి నిర్ణయం తీసుకున్న విఠల్ అన్నంలో చేయి గడికేసుకుని చటుక్కున లేచాడు. అరే అదేమిట్రా, అన్నం ముందు నుంచి లేచావు, తెల్లబోతు అంది భవాని. తల్లికేం సమాధానం ఇవ్వకుండానే తల వంచుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు విఠల్. అప్పుడే వచ్చి ప్లేటు తీస్తున్న జానక్కేసి ప్రశ్నార్థకంగా చూసింది. ఆ పిల్ల ఏమీ మాట్లాడలేదు. ఏంటి మీ ఉద్దేశం? అసలు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా నిలదీసింది భవాని. అదే బావ చెప్పాడుగా, తడబడింది జానకి. చెప్పాడు. ఏం చెప్పాడు? ముందు కొన్నాళ్ళు ఆగమన్నాడు, ఇప్పుడు ఇంకొన్నాళ్ళు ఆగమంటున్నాడు. అసలు మీ మనసుల్లో ఏముందో చెప్పండి. కళ్ళబొల్లి కబుర్లు చెప్తే నమ్మడానికి నేనేం పసిపిల్లను గాను. అసలు వాడంటే నీకు ఇష్టమేనా? ముందు చెప్పు, గద్దించింది భవాని. ఇష్టమే. మరైతే వాడితో పెళ్ళికి కూడా ఇష్టమేగా, కొట్టినట్లే అడిగింది భవాని. ఆవిడని ఓ క్షణం అలా బిత్తరపోయి చూసింది జానకి. మళ్ళీ భవానీ గద్దించేసరికి అంత మనిషి కంగారు పడి ఇష్టమే అన్నట్లుగా తల ఊపేసింది. మరైతే ఇక నోరెత్తకండి, చెరచెర అక్కడి నుంచి వెళ్ళిపోయింది భవాని. ఒక్క అంగలో తన గదిలోకి వచ్చి పడ్డ జానకి దుఃఖం ఆగలేదు. తనింత మూర్ఖురాలేమిటి? అత్త నిలదీసి అడిగినప్పుడైనా విషయాన్ని విడమర్చి చెప్పకుండా గంగిరెద్దులా తల ఊపిందేమిటి? విఠల్ని అడగలేదనా? ఏమో, అతనికి తల్లంటే భయమే. ఏమైనా తనంటే మాత్రం అతనికి వేరొక అభిప్రాయం లేదు. అదొక్కటే తనని ఈ పెళ్లి నుంచి కాపాడేది. అంత దుఃఖంలోనూ జానకి ఆ సంగతి గుర్తొచ్చి మనసుకి కాస్త ఊరట కలిగించింది. సాయంత్రం ఈ సమస్యకు పూర్తి పరిష్కారం జరగాల్సిందే. బావ కూడా ఇదే ఆలోచనలో ఉండి ఉంటాడు అనుకున్న తరువాత జానకి మనసు కాస్త తెరిపిన పడింది. ఈ సంభాషణ అంతా విన్న మాధవి కూడా సందిగ్ధ అవస్థలోనే పడింది. దీని వెనుక ఏదో పెద్ద కథే ఉండాలి అనుకుంది. కానీ జానకినేం అడగలేదు. ఇదిగో జానకమ్మ తల్లి, ఈ కాంతి రాకుమారిని చూడు, ఒకటే ఏడుపు. ఎంతసేపు ఎత్తుకు తిరగాలి, అసలు కింద దించనివ్వడం లేదు. అయినా ఇదంతా నువ్వే అలవాటు చేశావు, అందుకే అనుభవించు. ఆ మోసేది నువ్వే ఎత్తుకుని మొయ్యి అంటూ కాంతిని తెచ్చి జానకి ఒళ్ళో పడేసింది మాధవి ఏమీ ఎరగనట్లు. జానకి కళ్ళు తుడుచుకుని ఇలా ఇవ్వు, నా దగ్గరే పడుకుంటుంది. అయినా ఇప్పటి నుంచే పసివాళ్ళని అలా విసుక్కోకు అంది. అంతా మర్చిపోయి పాపని హృదయానికి హత్తుకుంటూ తన ప్రయత్నం ఫలించిందన్న ఆనందంతో అలాగే తల్లి, ఇక దీన్ని నీ దగ్గరే ఉంచుకో అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది మాధవి. వెళ్ళిందన్న మాటే కానీ జానకి ఉద్దేశం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. భర్తతో విషయమంతా పోసగుచ్చినట్టు చెప్పింది భవాని. ఆవిడికి ఈ మధ్య ఎందుకో అనుమానం కలిగింది. వీళ్ళిద్దరూ పెళ్ళికి ఎందుకు వాయిదా వేస్తున్నారా అని. ఆమె అనుమానాలు విన్న కామేశం కాసేపు సందిగ్ధతలో పడ్డాడు. అలాగేలే బాను, వెంటనే చేసేద్దాం. మనల్ని కాదని వాళ్ళు మాత్రం ఎక్కడికి పోగలరు? అయినా ఇదంతా మన ఊహాగానాలేమో. ఈ రోజుల్లో మనిషికి చదువెంత ముఖ్యమో గ్రహించిన జానకి విఠల్ని అడిగి ఉంటుంది. వాడు సరే అని ఉంటాడు, అంతేగాని మరోటి కాదు. నువ్వు అనవసరంగా హైరాణ పడకు అనునయంగా అన్నాడు. అలా అయితే పర్వాలేదు, అసలు పెళ్ళే చేసుకోనంటారేమోనని నా భయం. అంటే విఠల్ని జానకి చేసుకోనంటుందేమోనని. పోనీ ఇద్దరికి వేరే సంబంధాలు చూసి చేయొచ్చు. విఠల్ ఆరోగ్యం బాగుంది కనుక ఎవరో ఒకరు పిల్లనివ్వకపోరు. ఇక జానకి పెళ్ళంటావా? లత మంచిది కనుక జానకి నగలన్నీ పువ్వుల్లో పెట్టినట్టు అప్పచెప్పింది. ఆ నగలమ్మితే జానీ పెళ్ళి తేలిగ్గా చేసేయొచ్చు. మరదల్ని ప్రశంసిస్తూ తేలిగ్గా పరిష్కార మార్గం చూపించాడు కామేశం. తుళ్ళిపడింది భవాని. ఏమిటి, మీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు కోడలని చెప్పుకున్న పిల్లని ఇప్పుడు పరాయి వాడెవడికో ఇచ్చి చేసి ఏ కొంపకో పంపుతారా? బాగుంది, చాలా బాగుంది. ఇదిగో నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను, జాగ్రత్త, ఖచ్చితంగా చెప్పేసింది. అలాగే లేవో, ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే సంగతి చెప్పాను అంతే. ఎంతైనా వాళ్ళు మేజర్లయ్యారు, గుర్తుంచుకో అనునయంగా అన్నాడు కామేశం. ఆహా, మేజర్లు? వాళ్ళను మేజర్లు చేసింది నేనేనండి, ముందు మీరు ఇది గుర్తుంచుకోండి.
భాను, నీ మాట నీదే కానీ నా మాట కాస్తైనా వినవే. కొంత వయసు వచ్చాక పిల్లల్ని కూడా స్నేహితుల్లా చూడాలి. అనవసరంగా హైరాణ పడకు, ఒంటరిగా కూర్చుని బాగా ఆలోచించు అనునయంగా అన్నాడు కామేశం. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు, నేను అనుకున్నది చేసి తీరుతాను. నేనేమైనా వాళ్ళని విషం తాగమన్నానా? పెళ్ళేగా చేస్తానన్నాను. ఈ విషయంలో చేతనైతే నాకు సహాయం చెయ్యండి, లేకపోతే మీ మానాన మీరుండండి. అంతేగాని మీ తెలివితేటలు ఉపయోగించి తెలియని హక్కుల్ని వాళ్ళకి నేర్పకండి. మండిపడుతూ వెళ్ళిపోతున్న భార్యకేసి జాలిగా చూశాడు కామేశం. అతనికి ఎందుకో ఈ పెళ్లి జరగదు అనిపిస్తోంది. అందుకే భార్యకి కాస్త నచ్చజెప్పాలనుకున్నా ఫలితం లేకపోవడంతో నిర్ణయాలన్నీ ఆవిడకే వదిలేసి దీర్ఘంగా ఓ నిట్టూర్పును విడిచాడు. సాయంత్రం 6 దాటింది. ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. కామేశం ఓసారి అలా బయట తిరిగొద్దామని చెప్పులు వేసుకుంటూ ఉండగా ఫోన్ మోగి వెనక్కి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. ఫోన్లో మాట్లాడిన అతని ముఖం పాలిపోయింది. గొంతులో ఏదో కంగారుతో కూడిన వణుకు తొంగి చూస్తుంటే ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేసి పరుగులాంటి నడకతో వెళ్ళి కారు తీశాడు. ఏదో ఫోన్ రావటం, అతను కంగారుగా మాట్లాడటం విన్న భవాని భర్తను ఏదో అడగాలని అనుకుంటూ ఉండగానే కారు కనుమరుగైపోయింది. గంట తరువాత వాకిట్లో కారు ఆగిన అలికిడికి ఇంట్లోని వారంతా తొంగి చూశారు ఆదుర్దాకా. అప్పటిదాకా ఆయన ఎందుకంత కంగారుగా వెళ్ళారా అని ఆలోచిస్తున్న వాళ్ళకి అనుకోని సంఘటన ఎదురైంది. తల నిండా కట్లతో తెల్లని ప్యాంటు షర్టు రక్తంతో తడిసిపోగా స్పృహ తప్పి పడి ఉన్న విఠల్ని 2 చేతుల మీద మోసుకొస్తున్నారు. కామేశం ముందు గదిలోకి వెళ్ళాడు పక్క సరిచేయటానికి. వెనకే డాక్టర్ అనుసరించాడు. ఆ దృశ్యాన్ని చూసిన ఆడవాళ్ల పై ప్రాణాలు పైనే పోయాయి. అయ్యో నాయనా, ఏమైందిరా నీకు అంటూ పెద్ద పెట్టును ఏడుపు మొదలెట్టింది బాబా. ఉండండమ్మా, విఠల్కేం పర్వాలేదు, కాసేపు మీరంతా అలా బయట ఉండండి. అరే నీ చెప్తున్నా కదా, అతనికేం పర్వాలేదు అంటూ భయపడుతున్న ఆడవాళ్లకు నచ్చజెప్పాడు డాక్టర్. విఠల్ని తీసుకువెళ్ళి గదిలో మంచం మీద పడుకోబెట్టారు. మెల్లగా బట్టలు మార్చి ఒళ్ళంతా వేడి నీళ్లతో తుడిచారు. వేడి నీళ్లు తెచ్చిన జానకి విఠల్కేసి అలా చూస్తూ ప్రతిమలా ఉండిపోయింది. ఆమె వాలకం చూసిన కామేశం, పర్వాలేదమ్మా, పెద్ద దెబ్బలేం కాదు, ఎవరో దొండగులు తల మీద కొట్టి పారిపోయారు. స్పృహ తప్పి పడిపోతే తెలిసిన వాళ్ళు చూసి హాస్పిటల్లో చేర్పించి నాకు ఫోన్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాక ప్రమాదమేమీ లేదని, తగిలినవి చిన్న దెబ్బలేనని, తల మీద దెబ్బ తగలటంతో దిమ్మెరపోయాడని డాక్టర్ అన్నారు. తలకి తగిలిన గాయాలకి కుట్లవి వేయించి ఆయన్ని బతిమాలి ఇంటికి తీసుకొచ్చేశాను. అందుకే మీరంతా బయటే ఉండండి, వాడికి విశ్రాంతి అవసరం అంటున్నారు డాక్టర్ గారు క్లుప్తంగా చెప్పాడు కామేశం. మామయ్య, నేనేం గొడవ చెయ్యను మామయ్య, అలా కూర్చుంటానంతే ప్లీజ్, జానకి అర్థించింది. కామేశం డాక్టర్ కేసు చూశాడు. సరే, జాగ్రత్తగా చూస్తూ ఉండమ్మా అని విఠల్కో ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ వచ్చాక వేయమని మరికొన్ని మందులు ఇచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్. చీమకైనా అపకారం తలపెట్టని నా బిడ్డని కొట్టడానికి ఏ వెధవకు చేతులు వచ్చాయో అంటూ తిట్టిపోస్తోంది భవాని. అసలు వీడు ఎవరి జోలికి పోడే, అలాంటిది వీడిని ఎవరో ఎందుకు కొట్టారు? కబురు తెలిసి కంగారుగా వచ్చిన సూర్యం అంటున్నాడు. ఆ రాత్రి విఠల్ కదలనైనా కదలలేదు. అలా అతని పక్కనే కూర్చుని అతని కేసి చూస్తూ అతని క్షేమం కోసం 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ఉన్న జానకిని చూసి ఆశ్చర్యపోయారు అందరూ. ఈ పిల్లకి ఆ విఠలంటే ఇష్టం లేదనుకున్నాం అనుకుని పశ్చాత్తాపడ్డారు కూడా. ఉదయపు చీకటి తెరలు వీడుతుండగా మెల్లగా కదిలాడు విఠల్. జానకి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అత్తా అంటూ ఆనందంగా అరిచింది. అందరూ ఆతృతగా గదిలోకి వచ్చేశారు. నాయనా విఠల్, మంచం మీద కూర్చుని ఆప్యాయంగా వీపు నిమురుతూ పిలిచింది భవాని. మెల్లగా కళ్ళు తెరిచాడు విఠల్. విఠల్ అందరినీ మార్చి మార్చి చూస్తున్నాడు, కానీ అతని చూపులో స్థిరత్వం లేదు. 5 నిమిషాలు అలాగే చూశాడు. ఆ చూపు చూసిన అందరికీ ఒంట్లోంచి రక్తమంతా నీరైపోయినట్లయింది. అన్నయ్య, మెల్లగా పిలిచాడు తలదిక్కుగా కూర్చున్న సూర్యం. అన్నాడు విఠల్ తమ్ముడికేసి చూస్తూ. తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు అందరూ. అయితే ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. ఎవరు మీరంతా అరిచాడు విఠల్. బావా, బాధగా పిలిచింది జానకి. బావా, వాడెవడు? అసలు నువ్వెవరు? నేను బావా, జానకిని దుఃఖాన్ని దుఃఖపెట్టి మెల్లగా అంది జానకి. జానకి లేదు, బోతకి లేదు, ముందు మీరంతా బయటికి పోండి, గెట్ అవుట్ అయిసే అరిచాడు విఠల్. నాయనా విఠల్, నేను రా మీ అమ్మని, ఓసారి ఇలా చూడు నాయనా, దుఃఖంతో పూడుకుపోయిన
గొంతుతో అంది భవాని. అమ్మ ఎవరు? నాకు అసలు అమ్మే లేదు. మీరంతా దయ్యాలు, రాక్షసులు! ఇల్లు అదిరేలా అరిచాడు విఠల్. కొయ్యబారిపోయిన భవాని ఏడుస్తూ గుమ్మంలోనే కూలబడిపోయింది. సూర్యం తేరుకుని, అన్నయ్య, ఏమిట్రా నీ మాటలు? అమ్మనే ఎవరంటున్నావు? అసలేమైంది నీకు అన్నాడు కాస్త గట్టిగా. నాకు కాదు, మీకే ఏదో అయింది. లేకపోతే ఏంటి గొడవ? నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరంటే వెనరేం? ముందు మీరు బయటికి పోతారా పోరా? అన్నయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? మనసు బాగోకపోతే కాసేపు రెస్ట్ తీసుకో, అంతేగాని ఈ మాటలేంటి? చూడు, నీ మాటలకు అందరూ ఎంత కంగారు పడుతున్నారో. నీకేం కాలేదు, తలకు కాస్త దెబ్బ తగిలింది. డాక్టర్ గారు వచ్చి కట్టుకట్టారు. చూడు, ఇది మన ఇల్లు, మేమంతా నీ వాళ్ళమే అనునయంగా అన్నాడు సూర్యం. తమ్ముడు మాటలకు పక్కుని నవ్వాడు విఠల్. ఏమిటా నవ్వు? మరేం చెయ్యను? ఎదురు ప్రశ్న వేశాడు విఠల్. ఏం చెయ్యొద్దు, కాసేపు పడుకో. అలాగే, ముందు మీరంతా బయటికి పోండి. ఈ రాకాసిని బయటికి తరిమేయండి. భవానీ కేసు చూస్తూ అరిచాడు విఠల్. భవానీ ఏడుపు రెట్టింపయ్యింది. ఏమిటా పిచ్చి మాటలు? కసిరాడు సూర్యం. అవును, నాకు పిచ్చి మాటలే. నేను పిచ్చివాడినే. మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. ముందు బయటికి పోండి. అందరూ అతనికి పిచ్చి మళ్ళీ తిరగబెట్టిందని గ్రహించారు. జానీ, కాస్త వేడి కాఫీ పట్రా అన్నాడు విఠల్ పక్కనే కూర్చుంటూ సూర్యం. అంతవరకు ప్రతిమలా బిగుసుకుపోయిన జానకి లోపలికి పరిగెత్తి క్షణాల్లో కాఫీ కప్పుతో వచ్చింది. ఇదిగో బావా కాఫీ అందించబోయింది. గబాల్ ఆ కాఫీ అందుకుని కప్పు జానకి మీదకు విసిరి ఆమె నుదుట దెబ్బ తగిలి బాధపడుతుంటే పకపక నవ్వాడు విఠల్. అందరినీ సైగ చేసి బయటికి పంపేసి, అన్నయ్య, కాసేపు పడుకో, మమ్మల్ని వెళ్ళిపోమన్నావుగా అన్నాడు సూర్యం లేచి నుంచుని. ఓహో, నేను పడుకోను. చటుక్కుని లేచి వీధి గుమ్మం వైపు పరిగెత్తబోయాడు విఠల్. అతను ఆపడం సూర్యం ఒక్కడి వల్ల కావడం లేదు. హాల్లోంచి వస్తున్న కామేశం ఒక్క ఉదుటును వచ్చి కొడుకు చెంప మీద బలంగా 2 కొట్టి మంచం మీద పడేశాడు. మళ్లీ లేవబోతున్న విఠల్ని అణిచిపెట్టి బలవంతంగా బయటపడి తలుపులు మూసేశారు కామేశం సూర్యములు. కామేశం డాక్టర్కి ఫోన్ చేసి పరిస్థితి చెప్పాడు. ఎవ్వరికీ దుఃఖంతో మాట రావడం లేదు. లోపల నుంచి రకరకాల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. కిటికీ తలుపులు అద్దాలన్నీ పగిలి ముక్కలైపోయాయి. కుర్చీలు బల్లలు ఎడాపెడా విసిరివేయబడి అవిటివైపోయాయి. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చాడు. మూసిన తలుపులు తెరవాలంటే అందరికీ దడగానే ఉంది. డాక్టర్ సిరంజితో మందు సిద్ధం చేసుకున్నాడు. మెల్లగా తలుపు తెరిచాడు సూర్యం. లోపలికి అడుగు పెట్టలేనంత చిందరవందరగా ఉంది గదంతా. తలుపు తీయగానే గబాలన బయటికి రాబోతున్న విఠల్ని సూర్యం గట్టిగా పట్టుకున్నాడు, ఎంత పెనుగులాడినా వదలకుండా. కామేశం డాక్టర్ ఇంజెక్షన్ చేయడానికి సహాయం చేశాడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు. పెనుగులాడుతున్న విఠల్ చేతులు క్షణాల్లో పట్టు తప్పిపోయాయి. చేతుల్లోంచి జారిపోతున్న విఠల్ని అందరూ కలిసి మంచం మీదకి చేర్చారు. అతన్ని డిస్టర్బ్ చేయకండి, ఇప్పట్లో లేవడు. ఇది కేవలం తల మీద తగిలిన దెబ్బ వల్ల అయి ఉండదు. ఇదేదో పెద్ద షాక్ తగిలి ఉండాలి. మార్పు అనేది క్రమేపీ రావాలే కానీ ఒక్కసారిగా సాధ్యం కాదు. అతని కేసి పరీక్షగా చూస్తూ అన్నాడు డాక్టర్. డాక్టర్, అసలు ఎప్పటికైనా వాడు మామూలు మనిషి అవుతాడంటారా? డోంట్ వర్రీ మిస్టర్ కామేశం, ఇందులో అంత భయపడాల్సింది ఏం లేదు. చూద్దాం. నాకు తెలిసినంతలో ఇలాంటి కేసులు చాలా వరకు నయమయ్యాయి. వేచి చూడవలసిందే కానీ తొందరపడి ప్రయోజనం లేదు. మీరు మాత్రం అతన్ని రెచ్చగొట్టకండి. ఒంటరిగా అతని దగ్గరికి వెళ్ళొద్దు. మళ్ళీ వచ్చి చూస్తాను అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. తలుపులు వేసి అందరూ హాల్లో కూలబడ్డారు. అసలు విఠల్ ఎప్పటికైనా మామూలు మనిషి అవుతాడా? చక్కగా తగ్గిపోయిందనుకున్న మతి చాంచల్యం మళ్ళీ ఎందుకు వచ్చింది? ఎవరికి వారే ఆలోచిస్తున్నారు. బావా, ఓసారి గదంతా ఊడ్చేస్తాను. మళ్ళీ విఠల్ బావ లేస్తే కుదరదు. అప్పటికే గాజు పెంకులు అవి బాగా గీసుకుపోయాయి బావకి. జానకి సూర్యాన్ని కాస్త తోడు రమ్మన్నట్లుగా అంది. అలాగే పద అంటూ మెల్లగా తలుపు తీశాడు సూర్యం. గదిలోకి వెళ్ళి చక్కచక్క ఎక్కడివక్కడ సర్దేసి చీపురుతో గదంతా పడున్న గాజు పెంకులు అవి ఊడ్చేసి ఎత్తేసింది జానకి. శవాకారంలా ఉన్న విఠల్ను చూసి బాధగా నిట్టూరుస్తూ బయటకు వచ్చేసింది జానకి. సూర్యం కూడా ఓసారి దిగులుగా అన్నగారి కేసు చూసి బయటకొచ్చి మళ్లీ తలుపులు వేసేశాడు. భవానీ దాదాపుగా స్పృహలేనట్లుగా పడింది. ఎందుకిలా జరిగింది? చక్కగా కోలుకున్న పిల్లాడు మళ్ళీ ఇంతలో ఎందుకిలా అయిపోయాడు? ఇక వీడు మామూలు మనిషి అవుతాడా? ఒకవేళ అయినా జానకి వీణ్ణి చేసుకుంటుందా? ఆ పిల్ల చేసుకోకపోతే ఈ పరిస్థితిలో ఇక వీడికి పిల్లనెవరిస్తారు? విఠల్ జీవితం ఇలా తెల్లారాల్సిందేనా? ఒకవేళ తను పెళ్లి చేయడం వాడికి ఇష్టం లేక ఇలా అయిపోలేదు కదా?
కానీ మరి ఆ దెబ్బలేంటి? జవాబు తోచని ప్రశ్నలు పదే పదే వేసుకుంటూ కుమిలిపోతోంది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.